హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి కేక్ ఆర్డర్ ఉందండి. ఇది 10 డేస్ బ్యాకే నాకు కస్టమర్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళ బాబు బర్త్డే కోసం 3 కేజీ చేయమని చెప్పారు. రస్మలై ఫ్లేవర్, తర్వాత థీమ్ వచ్చేసి కోకోమిలన్ థీమ్ ఇచ్చారండి. నేను ఇది ఓన్లీ ఇందులోని ఈ వీడియోలోని డెకరేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నానండి. ఎందుకంటే స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది, తర్వాత ఫిల్లింగ్స్ ఏం యూస్ చేయాలనేది నేను ఆల్రెడీ రస్మలై కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియో పెట్టానండి. లాస్ట్ వీడియోలోనే ఉంటుంది. అందువల్ల నేను ఓన్లీ ఇందులోని డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది దీనికి వచ్చేసి నేను నిన్న నైటే నేను స్పాంజెస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నానండి. కింద టైర్ వచ్చేసి 9 ఇంచులోని బేక్ చేసుకున్నాను. పై టైర్ వచ్చేసి 5 ఇంచులోనైతే బేక్ చేసుకున్నానండి. దీనికి వచ్చేసి పేస్టల్ గ్రీన్ తీసుకున్నాను అన్నమాట. ఇది కొంచెం మనకి మధ్య కేక్ షాపుల్లోని అవైలబుల్ ఉంటున్నాయండి. ఇన్నాళ్ళైతే మనం ఇంతకుముందు ఏంటంటే ఇలాంటి లైట్ కలర్స్ రావాలంటే కొంచెం ఎక్కువ కలర్స్ అనేవి యూస్ చేసి ఈ లైట్ కలర్ అనేది తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనకి ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి కలర్స్ అనేవి, లైట్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయండి. అవి చక్కగా తెచ్చుకొని ఇలాగా నీట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిందన నేను ఫారెస్ట్ గ్రీన్ అయితే తీసుకున్నానండి. కొంచెం డిజైన్కి కిందన డిజైన్ ఇచ్చాను చూసారా, ఆ డిజైన్కి వచ్చేసి నేను ఫారెస్ట్ గ్రీన్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనం సైజ్ చూసుకొని డౌల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కంపల్సరిగా ఇది 2 టైర్ కేక్ కాబట్టి కంపల్సరిగా డౌల్స్ అనేవి యూస్ చేయాలన్నమాట. దానికైతే నేను 4 డౌల్స్ యూస్ చేశానండి. కేక్ ఎంత సైజు ఉందో చూసుకొని కట్ చేసుకొని పైకి రాకుండా కొంచెం లోపలికి పెట్టుకొని మనం తర్వాత ఫినిష్ అనేది చేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నాను. ఈ పై టైర్కి వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నాను. ఇది 5 ఇంచులోనైతే బేక్ చేసుకున్నాను. చక్కగా ఇలాగా మనం పైపింగ్ బ్యాగ్లోకి పెట్టుకొని మనం క్రీమ్ అనేది ఇచ్చామనుకోండి, కరెక్ట్గా లెవెల్గా వస్తుందన్నమాట. అలా కాకుండా కొంచెం బాగా చేయడం అలవాటైన వాళ్ళకైతే డైరెక్ట్గా పెట్టేస్తారు. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. కాకపోతే ఇలా అయితే బిగినర్స్ కొంచెం ఇలా ట్రై చేస్తే వాళ్ళకి త్వరగా అనేది వస్తుందన్నమాట. ఇలా చక్కగా ఫినిష్ అనేది ఇవ్వాలండి. కస్టమరు చూడగానే మనకి ఫినిషింగే బాగా నీట్గా కనిపించాలన్నమాట. అందువల్లే క్రీము 1కి 2 సార్లు బాగా మనము ఫినిష్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చినట్టుగా అయితే మనం ఈ స్క్రాపర్స్ అనేవి కొంచెం వాటర్లో డిప్ చేసి మళ్ళీ స్క్రాప్ చేస్తే మనకి అలాంటి ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. చక్కగా ఇలా చేసుకున్న తర్వాత దీనికి కూడా నేను కిందన డిజైన్ అనేది ఈ ఫారెస్ట్ గ్రీన్తోనే డిజైన్ అనేది ఇచ్చుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ ఇచ్చేసి కొంచెం స్క్రాపర్తోని మనం లైట్గా ఇలా స్క్రాప్ చేసుకోవాలి. మరీ గట్టిగా చేయకూడదు. గట్టిగా చేస్తే ఏంటంటే ఫస్ట్ లేయర్కి ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల కొంచెం లైట్గా నెమ్మదిగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి దీని మీద మనము స్టాక్ చేయాలండి. జాగ్రత్తగా పట్టుకొని దీని మీదకి పెట్టుకోవాలన్నమాట. ఈ హోల్స్ అన్నీ కూడా కవర్ చేసేసుకొని, ఎందుకంటే ఈ డౌల్స్ పెట్టడం వల్ల పైన ఉన్న కేకు కింద ఉన్న కేక్కి వెయిట్ అనేది తెలియకుండా ఉండడం కోసం. ఎందుకంటే పైన టైర్ కానీ కింద దాని మీద వెయిట్ పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాటర్ అనేది లీక్ అయిపోతుంది అన్నమాట. మనం షుగర్ సిరప్తో వాటర్ సోక్ చేసుకుంటాం కదా, అది వచ్చేసి ఈ వెయిట్ వల్ల కొంచెం బయటకు అనేది వచ్చేసి కేక్ ఏంటంటే బ్రేక్ అయినట్టుగా మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. అలా క్రాక్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంటాయి కదా, అది దేనివల్ల అంటే మనం సోకింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల, లేకపోతే కూలింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ రెండిటి వల్ల రీజన్ ఏంటంటే ఆ క్రాక్స్ అనేవి వస్తాయి. అందువల్ల మనం సోకింగ్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. చక్కగా ఇలాగా పెట్టేసిన తర్వాత కిందన వచ్చేసి ఈ పేస్టల్ గ్రీన్తోనే నేను పెరల్ డిజైన్ అనేది ఇచ్చుకున్నానండి. పై టైర్కి కింద టైర్కి కూడా సేమ్ డిజైన్ అనేది ఇచ్చేసాను. తర్వాత బోర్డుకి కూడా క్రీమ్ కొంచెం ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. బేకరీ స్టైల్లో చేసేటట్టుగా కనిపిస్తుంది. బేకరీస్లోనే ఎక్కువగానైతే వాళ్ళు ఇలానే చేస్తుంటారు. ఆ లుక్ మనం ఇచ్చామనుకోండి, కస్టమరు కొంచెం బాగా అట్రాక్ట్ అవుతారనమాట. బాగా చేయగలుగుతున్నామని చెప్పేసి మనకి నెక్స్ట్ టైం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇస్తారు. ఇవి వచ్చేసి నాన్ ఎడిబుల్ టాపర్స్ అండి. ఫోటో స్టూడియోలోనైతే నేను ప్రింట్ తీయించుకున్నాను. ఇది వచ్చేసి పింట్రెస్ట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని అప్పుడు ఫోటో స్టూడియో ఆయనకి నేను షేర్ చేస్తే ఆయన మనకి కావాల్సిన సైజ్ చెప్తే ఆయనే ప్రింట్ తీసి ఇచ్చేస్తారండి.
చక్కగా మనం ఏ సైజ్ కావాలనేది కరెక్ట్గా చెప్పాలన్నమాట. ఆ సైజ్ అయితే ప్రింట్ తీసి ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇది సెమీ ఫాండెంట్ కేక్ అండి. అందువల్ల నేను కొంచెం ఏంటంటే లెటర్స్ అవి కూడాని ఇలాంటి షీట్ ఉంటుంది కదా, మనకి సిలికాన్ షీట్ అనేది అవైలబుల్లో ఉంటుంది బేకరీ షాప్లోనే. ఇది తీసుకొని మనం చక్కగా లెటర్స్ అనేవి అందులోని పెట్టి కొంచెం బయటకు వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు కొంచెం పౌడర్తోని కార్న్‌ఫ్లోర్ వేసుకున్నానండి నేను, కొంచెం చేతికి అంటుకోకుండా ఉండడం కోసం. అలా చక్కగా మొత్తం అన్నీ కూడాని లెటర్స్ పెట్టేసుకోవాలి. ఫాండెంట్ వర్క్ ఏదైనా ఉన్నదంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే హార్డ్ అవుతాయి అన్నమాట. నాకు టైం లేక నేను అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా కష్టమైందనమాట. అప్పటికప్పుడు ప్లేస్ చేయాలంటే ఇవి చేతిలో నుంచి ఇలాగా పడిపోతుంటాయి, సైడ్కి వంగిపోతుంటాయి, హార్డ్ అవ్వవు. అందువల్ల కొంచెం కష్టమైంది. అక్కడక్కడ కొంచెం క్లౌడ్స్ ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇదైతే క్లౌడ్ కటర్ కాదు, రోజ్ కటర్ అండి. దీంతోనే నేను క్లౌడ్ డిజైన్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. మనకి కంపల్సరీగా ఆ కటర్స్ అనేవి ఉండాలని ఏం లేదు. ఉన్న వాటితో మనం కొన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇగో ఈ సైడ్న కొంచెం మరీ ఫుల్గా కాకుండా హాఫ్ పెట్టి కొంచెం క్లౌడ్ లాగా తీసుకున్నానండి. ఈ వీడియో అనేది సైడ్కి వెళ్ళిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇలా క్లౌడ్ లాగా కొంచెం డిజైన్ ఇచ్చేసుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను స్టార్ కటర్ ఉంటుంది కదా, అలాంటి స్టార్ కటర్ తోటి చిన్న చిన్న స్టార్స్ అనేవి ఇచ్చుకున్నాను అనమాట. ఈ స్టార్ కటర్స్లో కూడా మనకి ఏంటంటే స్మాలు, బిగ్గు, మీడియము 3 ఉంటాయండి. నేను వచ్చేసి స్మాల్ తీసుకున్నాను. మనకి ఎన్నైతే కావాలో అన్ని స్టార్స్ అనేవి తీసుకొని చక్కగా పక్కకు పెట్టేస్తే కాసేపైనా కొంచెం డ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ప్లేస్ చేసుకోవాలి అన్నీ కూడాని. ఒకటికి ఒకటి అంటుకోకుండా సైడ్కి పెట్టుకోవాలండి, లేదంటే అవి అంటుకుపోతాయి. ఇప్పుడు వచ్చేసి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను నేమ్ ప్లేస్ చేశానండి. చాలా స్మూత్గా ఉన్నదన్నమాట ఫాండెంట్ అనేది, వంగిపోతుంది. చాలా కష్టమైంది ఇది చేయడానికైతే మాత్రం. చక్కగా ఈ బొమ్మలు కూడాని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవాలి. స్టార్స్ కూడా మనము అక్కడక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మొత్తం అన్నీ ఇలా ఫినిష్ చేసిన తర్వాత టాపర్స్ ఉంటాయి కదా, టాపర్స్ కూడా పెట్టడమేనండి. ఇది వచ్చేసి 5 ఇంచ్ నేను తీసుకున్నాను అనమాట. ఈ టాపర్కి వచ్చేసి 5 ఇంచు విడ్త్‌ని, హైట్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకున్నాను. చిన్న వచ్చేసి 3 ఇంచెస్లోనే తీసుకున్నాను అనమాట. అలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చెప్పామనుకోండి, వాళ్ళు చక్కగా ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. మరి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.